వెల్కమ్ టు MG9 న్యూస్. ఘనంగా కోసిగి రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవం. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనార్థమై మండలంలోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కాగా ఎల్లమ్మ దేవికి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లిన ఒక కుటుంబంతో పాటు కోసిగి ప్రాంతానికి వచ్చి ఇక్కడిన భక్తులు బాధలు తీర్చడానికి, రోగాలను నయం చేయడానికి అమ్మవారి వెలిసారని, అమ్మవారి సొంత ఊరు కర్ణాటక రాష్ట్రమని, అందువల్ల శ్రీ రేణుకాంబ ఎల్లమ్మ దర్శనార్థంపై వచ్చిన కర్ణాటక భక్తులు అమ్మవారికి గుగ్గిళ్లు, ఉప్పు నైవేద్యంగా సమర్పించి చర్మ వ్యాధులను దూరం చేయాలని పూజించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కోసిగిలో వెలిసిన శ్రీ రేణుకాంబ ఎల్లమ్మ దర్శనార్థమై మంత్రాలయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర చేసి మొక్కులు సమర్పించుకున్నారు. సాయం సమయమున సంధ్యావేళ బానుడి ఎర్రని కాంతి నడుమ కోసిగిలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో అమ్మవారి పల్లకిని ఊరేగిస్తూ ఉదో ఉదో తాయి ఎల్లమ్మ అంటూ భక్తుల స్మరణల మధ్య అమ్మవారి రథం ఊరేగింపుగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్లు 150 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్.